ఆత్మల వివేచన, ప్రవచనము, ఏమండి అద్భుత కార్యములు చేయ శక్తి అని 9 రకాల కృపావరాలు చెప్తాడు కదా. అవసరాన్ని బట్టి, ఆ స్థలాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఆ వరము కూడా మనలో పనిచేసే అవకాశం ఉంది. జన్మత నీకు వచ్చేది ఉంటుంది, మధ్యలో దేవుడు నువ్వు వాడబడుతున్న కొద్దీ అదనంగా నీకు అనుగ్రహించేది కూడా ఉంటుంది. మొత్తం మీద మాత్రం జన్మతారాని మధ్యలో దేవుడు ఇవ్వని నువ్వు మాత్రం ఖచ్చితంగా ఎన్నో కొన్ని పొందే ఉంటావు, అనవసరంగా మాత్రం ఉండవు. అవేంటో నువ్వు పరిశుద్ధాత్మ సహాయంతో గుర్తుపట్టి వాటిని అమల్లో పెట్టడం విషయంలో నువ్వు రాజీ పడకూడదు. ఉదాహరణకి నేను మాట్లాడుతున్నాను, దేవుని వాక్యం అందిస్తున్నాను. నేను ఇలా మాట్లాడతానని, నేను మాట్లాడే మాటలు ఇంతమంది వింటారని నేను అనుకోలేదు. ఆ రోజు నాకు చాలా సిగ్గు, పాట పాడాలన్న సిగ్గు, మాట్లాడాలన్న సిగ్గు. కానీ కాస్త కూస్తో పాడగలనని మా అమ్మ చెప్పేది నాకు. మా అమ్మ చెప్పేది, నువ్వు పాడతావు బాబు, బాగానే పాడతావు అని. కానీ నాకు డౌటు, ఎందుకంటే ఇక్కడ పాడుతున్నాను మా అమ్మ దగ్గర, నేను 10 మందిలోకి వెళ్ళినప్పుడు పాడగలనా, ఎందుకు లేనిపోయింది గొడవ అని చెప్పని ఒక ఫీలింగ్. చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్లో పాటల పోటీలు వచ్చినాయి. ఒక ప్రాంతానికి మేము వెళ్ళాలి, అక్కడ పాటలు పాడాలి. నాకు ఒక పాట ఇచ్చారు, మా స్కూల్లోనే ఇంకొక అమ్మాయికి ఇంకో పాట ఇచ్చారు. వాళ్ళు బాగా నమ్మకం పెట్టుకున్నారు, ఎందుకంటే స్కూల్లో పంతుళ్ళంతా పరిచయం, పిల్లలంతా పరిచయం కాబట్టి వాళ్ళ ముందు ఎప్పుడైనా పాడరా అంటే వెంటనే పాడుతున్నాను. వాళ్ళు కన్ఫామ్ చేసుకున్నారు, వీడు బాగా పాడతాడు, ఖచ్చితంగా మనకే బహుమతి వచ్చింది అని, మన స్కూల్కే వస్తుంది బహుమతి అని వాళ్ళు ఆశపడ్డారు. తీరా ఆ పోటీ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత ఇంతమంది జనం కూర్చొని ఉన్నారు. నాకు తెలియదు ఇంతమంది కూర్చుంటారని. చిన్నోని నాకు ఇచ్చిన పాట చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా అనే పాట ఇచ్చారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నా కర్మగాలి ఫస్ట్ నాకే వచ్చింది మైకు. ఎవరన్నా 2-3 పాడితే వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకొని వాళ్ళు పాడారు, నేను కూడా పాడతాను అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఫస్ట్ పిలిచి నాకే ఇచ్చారు. ఫలానా స్కూల్ నుంచి వచ్చిన ఫలానా వాడని చెప్పనేటప్పటికి అక్కడ నేనే ఉన్నాను. ఇక మైక్ తీసుకున్నాను, ఇక భయం స్టార్ట్ అయింది. విచిత్రం ఏంటంటే పాట మర్చిపోయా. ఒక చేత్తో మైక్ పట్టుకుంటే గడగడ గడగడ వణుకుడు వస్తుంది, రెండో చేయి సపోర్ట్ చేస్తే అయినా వణుకుతూనే ఉంది చేతి. తర్వాత మాస్టర్ చూశాడు, పాట అన్నాడు. అంటే ఇక ఏముంది, ఇక ఆయన చెప్పటం, నేను పాఠం అప్పు చెప్పడం అయిపోయింది. పాటలాగా లేదు, అది పాఠం అప్పు చెప్పినట్టుంది. భయం, ఆ భయం నాలో జ్ఞాపక శక్తిని దెబ్బతీసింది. నాకు ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ నేను పాడలేని అసమర్థుడిగా మారిపోయాను. ఆ క్షణాన ఒక అనుమానం, భయం, పిరికితనం నన్ను కృంగదీశాయి. మొత్తానికి పల్లవి మాత్రం కష్టపడి పాడాను, చరణాలు గుర్తులేవు, చరణాలు మర్చిపోయాను. ఒక చరణం పాడిన తర్వాత ఇక మైక్ తీసుకున్నారు, చాలే కూర్చోని. మా మాస్టర్ అయితే ఉరిని చూస్తూ ఉన్నాడు, పరువు తీసావు కదరా వెధవా అని. ఇంటికి వచ్చిన తర్వాత నా తల్లితో నేను చెప్పాను, ఇంకోసారి పాట పాడు అన్నావంటే మర్యాద ఉండదు, నాకు ఆ సామర్థ్యం లేదు, నువ్వు నన్ను అనవసరంగా రెచ్చగొట్టావు, నేను పోయి నా స్కూల్కి అవమానం తెచ్చానని బాధపడ్డాను. ఏడవలేదు కానీ ఏడిసినంత పని అయింది. అయితే మళ్ళీ మా అమ్మ తన పాత డైలాగే వాడింది, లేదు నువ్వు బాగా పాడతావు, నీ దగ్గర సామర్థ్యం ఉంది, నాకు తెలుసు, భయపడి ఉంటావు, కాబట్టి ఓ పని చేయి, ఎక్కడన్నా వేదికల మీద అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా సమయం ఇస్తే చిన్నగా ఆ మైక్ పట్టుకొని పాడటం, బయట సాధన చేయి, ఎక్కడన్నా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటా ఉండు, తప్పకుండా ఒకనాటికి నువ్వు పాడగలుగుతావని ఆమెకున్న ఆలోచనతో ఆమె ఒక సలహా చెప్పింది. ఇదేదో బాగుందని చెప్పని ఇక నలుగురిలో పాడటానికి మొదలుపెట్టా. సరే, నలుగురిలో పాడటం మొదలుపెట్టి మళ్ళీ యుక్త వయసు వచ్చి పెళ్ళయి ఇక జీవనోపాధి సంబంధమైన కార్యాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సిగ్గు స్టార్ట్ అయింది. సింగిల్గా ఉన్నప్పుడు బాగా పాడుకునేవాడిని, ఎక్కువ బాత్రూమ్ సంగీతం ఎక్కువ ఉండేది. బాత్రూంలో పోయినప్పుడు బాగా పాడుకుంటూ ఉండేవాడిని. బయట పాడాలంటే ఎవరో తెలిసిన వాళ్ళ ముందు మాత్రం మూలిగేవాడిని, కానీ పబ్లిక్లో పాడాలంటే కొంచెం ఫీలింగ్ ఉండేది. తర్వాత నాకున్నటువంటి ఆ తలాంతులు లేక సామర్థ్యం ఇది ఇంతగా ఉంటుంది, ఈ పాట ప్రజలు ఇంతగా ఇష్టపడతారు అన్న సంగతి నేను గుర్తించలేదు. కానీ మొత్తం మీద ప్రభువులోనికి వచ్చిన తర్వాత, యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇక అందరూ కలిసి పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉంటే అప్పుడు ఇక
నాలో ఉన్న ఆ సామర్థ్యం మేల్కొంది. ఒట్టి పాడటమే కాదు, పాట నేను ఎందుకు రాయకూడదు, పాట రాయాలి అని చెప్పని పదాలు కల్పించుకొని దానికి స్వరకల్పన చేసి, మళ్ళీ ఏ పాటలో కలవకూడదు, స్పెషల్ ట్యూన్ ఉండాలి. పాడటమే కాకుండా ఆ పాడటం అనే సామర్థ్యం ఒకటే కాదు. మీరు తెలుసో లేదో, మూవీ సాంగ్స్ మీరు కానీ గుర్తించగలిగితే రచన ఒకడు చేస్తాడు, స్వరకల్పన ఒకడు చేస్తాడు, గానం ఒకడు చేస్తాడు, మ్యూజిక్ ఒకడు చేస్తాడు. ఏమండి, సంగీతం కేవి మహాదేవన్ అని, స్వరకల్పన ఫలానోడని, గానం ఫలానా ఘంటసాలని ఏదో, అవునా, మేము రేడియోలో విన్నాం కదా. అంటే స్వరకల్పన ఒక టాలెంటు, మ్యూజిక్ ఒక టాలెంటు, సింగింగ్ ఒక టాలెంటు, రచన అంటే కవిత్వం ఇంకొక టాలెంట్, మొత్తం 4. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలో ఉండి ఒక సామర్థ్యమే, ఏంటది అంటే పాడగలను. ఎవరైనా కల్పించిన పాటలు పాడగలను. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత నాలో ఉన్న ఆ సామర్థ్యం దేవుని పనిలో వాడటం మొదలుపెట్టిన తర్వాత సామర్థ్యాన్ని ఆయన అభివృద్ధి చేశాడు. ఒట్టిగా పాడటమే, ఎవరో కల్పించిన పాటలు పాడటమే కాకుండా సొంతంగా పదకల్పన జరిగించి, స్వరకల్పన జరిగించి, మీరు లాస్ట్ సీడీ గమనిస్తే, మొన్న సీడీ తెలుసు కదా మీకు, ఏం పాటలు? ఆలోచించరదేలా మీరాలోచించరదేలా, ఆది దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, అసలు దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, ఆలోచించరదేలా. ఈ సీడీలో ఆ మ్యూజిక్ కంపోజింగ్ అంతా, ఎక్కడ ఏ ట్యూన్ రావాలి, ఎక్కడ ఏది వాయిస్ ఎలా రావాలి, మ్యూజిక్ కంపోజింగ్ కూడా నేను చెప్పి అదర్ పర్సన్ చేత చేయించి, రచన, స్వరకల్పన, గానం, వీటితో పాటు ఆ మ్యూజిక్ కల్పించడం విషయంలో కూడా నేనే ప్రముఖ పాత్ర పోషించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అంటే నేను పనుండని చెప్పట్లా, మీరు ఆ మ్యూజిక్ బిట్స్ ఏవైతే విన్నారో అవన్నీ కూడా నా తలంపుల్లో నుంచి ఆయనకి ఇస్తే ఆయన వాటిని కంపోజ్ చేసి లైన్లో పెట్టాడు. అంటే లాస్ట్ సీడీకి మ్యూజిక్ కంపోజింగ్ కూడా చేసే అవకాశం దేవుడు నాకే ఇచ్చాడు. గతించిన క్యాసెట్స్లో, గతకాలపు క్యాసెట్స్లో చేసినటువంటి పాటల్లో కూడా కొన్ని బిట్స్ నేను ఇచ్చినాయి. వాస్తవంగా నాకు పాడేది ఒక్కటే తెలుసు, కానీ మిగిలినవి ఎట్లా వచ్చినాయి అంటే, ముందు ఉన్నదాన్ని అమల్లో పెట్టుట ద్వారా అదనంగా మరికొన్ని వాటిని దేవుడు జోడించాడు. ఉన్నదాన్ని అమల్లో పెట్టకపోతే ఉన్నది కూడా పోయిద్ది, కొత్త రావు, ఉన్నది కూడా పోయిద్ది అమల్లో పెట్టకపోతే. కానీ నాలో ఉన్న అనుమానం, పిరిగితనం, భయం, సందేహం తీసేసి దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని ఎప్పుడైతే దేవుని కొరకు ఆచరణలో పెట్టడం మొదలు పెట్టానో, ఇప్పుడు కాస్తో కూస్తో మీ అందరూ విన్న పాటల్లో మీకు ఉపయోగపడ్డది మాటో పాటో. పాడటమే తెలుసు, మాట్లాడటం తెలియదు. కానీ మాట్లాడాలి, దేవుని కొరకు నేను కూడా ప్రకటించాలి అనే ఆశ కలిగింది. ఆశ కలిగి ముందు నాకు తెలిసినంతట్లో మాట్లాడటం మొదలుపెట్టాను. ఈరోజు ఆ మాట కూడా ఎంతోమందికి ఉపయోగకరంగా దేవుడు మార్చాడు. ఒకరోజు నేను అనుకున్నాను, నేను ఒక అసమర్థుణ్ణి, నాకు ఏమీ చేత కాదు అని. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత సాతాను చేసిన మోసంలో నుంచి ఆయన నన్ను బయటికి తెచ్చాడు. ఎవడు చెప్పాడురా నువ్వు వేస్ట్ గాడివని? వేస్ట్ గాళ్ళని చేసే వేస్ట్ అనుకున్నావా? నేను అనవసరంగా చేయలేదు, నీకు ఇచ్చింది ఏదో దాన్ని నువ్వు ఆచరణలో పెట్టు, లైన్లో పెట్టు, నేను ఇంకా నీకు అదనంగా ఇస్తాను అన్నట్లుగా దేవుడు నన్ను రెచ్చగొట్టాడు.